హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి ఈ విధంగా శారీతో అక్క చెల్లెలకి ఇద్దరికి ఫ్రాక్ అయితే కుట్టేసానండి. చూడండి, ఇది వచ్చేసి 5 ఇయర్స్ పాపకండి. ఈ ఫ్రాక్ వచ్చేసి ఇక్కడ చూసారా, ఇది పెద్ద బార్డర్ అండి. ఇక్కడ ఫోల్డింగ్ వచ్చేసి నేను పెద్దది బార్డర్ ఉంటే దాన్ని ఫోల్డ్ చేసి స్టిచ్ చేసానండి. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇది 12 ఇయర్స్ పాపదండి ఫ్రాక్ వచ్చేసి. చూడండి, సేమ్ డిజైన్ ఇద్దరికి ఒకే విధంగా ఫ్రంట్లో ఇచ్చేసానండి. అలాగే వెనకాల జిప్ ఇచ్చాను, ముందర ఫ్రిల్స్ పెట్టి నడుం దగ్గర ఫ్రిల్స్ పెట్టి స్టిచ్ చేసాను. అలాగే లైన్గా స్టిచ్ చేసానండి, ఫోల్డింగ్ ఏం చేయలేదు. తర్వాత బెల్ట్ పట్టి కూడా నేను రెడీ చేశానండి ఇద్దరికి. ఈ విధంగా స్టిచ్ చేయడానికి కటింగ్ ఎలా చేయాలనో ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందామండి. ఇది వచ్చేసి శారీ అండి, ఇది బ్లౌజ్ పీస్ మనకి. తర్వాత శారీ మొత్తం వచ్చేసి ఈ విధంగా ఉందండి. పింక్ అండ్ పెద్ద బార్డర్ ఉంది, పైన వచ్చేసి చిన్న బార్డర్ ఉంది. తర్వాత కొంగు వచ్చేసి మనకి వేస్ట్ అండి, ఇది కట్ చేయాల్సిందే. కావాలి అంటే ఆ బార్డర్ మనము యూస్ చేసుకోవచ్చు అండి. దీనికోసం నేను లైనింగ్ వచ్చేసి బాడీ పార్ట్కి కాటన్ తీసుకున్నానండి, 1.5 మీటర్ అయితే తీసుకున్నాను. అలాగే క్రేప్ వచ్చేసి ఇద్దరికి కలిపి 3.5 మీటర్ అయితే తీసుకున్నానండి. తర్వాత కటింగ్ చూద్దామండి మనము. వీళ్ళు మెజర్మెంట్ వచ్చేసి మనకి ఈ విధంగా ఒక ఫ్రాక్ ఇచ్చారండి, దీన్ని బట్టి మనము కటింగ్ అనేది చేయాలి. ఇక్కడ చూడండి, లైనింగ్ని ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసేసేయండి. చేసిన తర్వాత కింద హెచ్చు తగ్గులు లేకోకుండా ఒక లైన్ అయితే వేసేసేయండి. తర్వాత ఒక 1/2 ఇంచ్కి లైన్ వేసేసేయండి. ఇలా లైన్ వేసిన తర్వాత మెజర్మెంట్ ఫ్రాక్ తీసుకొని అందులో బాడీ లెంత్ చూసుకోండి. చూడండి, ఈ విధంగా లెంత్ మనము చెక్ చేసుకోవాలండి. ఇక్కడ లెంత్ వచ్చేసి నాకు 11 ఇంచులు అయితే ఉంది. తర్వాత కింద ఒక 1/2 ఇంచు, పైన ఒక 1/2 ఇంచు మొత్తం కలుపుకొని 12 ఇంచు అయితే బాడీ పార్ట్ పెట్టుకోవాలండి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా 12 ఇంచుకి మార్క్ చేసేసాను. ఇదే 12 ఇంచులు ఇటు సైడ్ కూడా పెట్టుకొని ఒక మార్క్ వేసేసుకొని లైన్ వేసేసేయండి. తర్వాత మెడ వెడల్పు చూసుకోండి. మెడ వెడల్పు వచ్చేసి చిన్నపిల్లలే కాబట్టి 2 కాళ్ళు అయితే సరిపోతుందండి. మనకి 5 ఇయర్స్ లోపల ఉండే వాళ్ళందరికీ ఒక 2 కాళ్ళు అయితే సరిపోతుందండి. చూడండి, ఈ విధంగా 2 కాళ్ళకి మార్క్ వేసేసాను. ఇలా మార్క్ వేసిన తర్వాత భుజం వచ్చేసి మొత్తంగా కలిపి ఒక 5 ఇంచుకి మార్క్ వేసేసేయండి. ఈ విధంగా 5 ఇంచుకి మార్క్ వేసిన తర్వాత చంక డౌన్ వచ్చేసి 5.5 తీసుకున్నానండి. ఇలా 5.5కు మార్క్ వేసేసేయండి. తర్వాత పైన ఎంత తీసుకున్నామో కింద కూడా అంతే కొలత వేసేసేయండి 5 ఇంచుకి. తర్వాత చంక దగ్గర ఒక 5.5 ఇంచు తీసుకున్నాం కదా, అదే మార్క్ వేసేసి లైన్ వేసేసేయండి. ఈ విధంగా లైన్లు వేయడం వల్ల మనకి ఎక్కడే కానీ ముడతలు అనేటివి రావండి, చాలా నీట్గా ఉంటుంది. తర్వాత చెస్ట్ లూజు, ఫ్రాక్లో చెస్ట్ లూజ్ ఎంత ఉందో చూసుకోండి. ఇక్కడ ఫ్రాక్లో ఒకవైపు చూసానండి 13.5 ఇంచ్ అయితే ఉంది, 2 వైపులా కలిపి 27 ఇంచులు అలా వస్తుంది. ఇప్పుడు 13.5ను సగం చేస్తే కనుక మనకి 6 ముక్కాలు అలా వస్తుంది. ఈ 6 ముక్కాలు అలా పెట్టేసి టేప్తో. తర్వాత నడుము లూజ్ చూసుకోండి, ఒకవైపు చూసానండి. ఇది కూడా నడుము లూజ్ వచ్చేసి 13 ఇంచులు అయితే ఉంది. మొత్తంగా కలిపితే 26 కదా అండి. దాన్ని టేప్తో 4 ఫోల్డ్ చేస్తే కనుక మనకి ఈ విధంగా 6.5 ఇంచ్ అయితే వచ్చేస్తుంది. 6.5కు మార్క్ వేసేసేయండి. తర్వాత ఒక 1 ఇంచుకి మార్క్ వేసేసేయండి. తర్వాత 2 ఇంచు ఖర్చు కోసం వదిలేసేసేయండి. ఈ విధంగా లైన్ వేసేసేయండి. తర్వాత చంక దగ్గర వచ్చేసి జస్ట్ అలా షేప్ ఇవ్వండి. ఫ్రంట్ కూడా ఒకేసారి షేప్ ఇచ్చేసేయండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి తర్వాత కట్ చేద్దామండి మనము. కింద నడుము దగ్గర ఒక 1/2 ఇంచుకి ఈ విధంగా లైన్ వేసేసేయండి. ఈ విధంగా కట్ చేయడం వలన షేప్ అనేది నీట్గా ఉంటుందండి మనకి. ఈ విధంగా మొత్తంగా కట్ చేసేయండి. తర్వాత నడుము దగ్గర 1/2 ఇంచు దగ్గర ఒక ఖర్చు అనేది పెట్టుకోండి. ఈ విధంగా ఇక్కడ 3 ఇంచు దగ్గర మనము డాట్ అనేది పెట్టాలండి. ఈ విధంగా 3 ఇంచు దగ్గర ఒక ఖర్చు అనేది పెట్టుకోండి. దీనికోసమే అండి మనము ఆ 1 ఇంచు వదిలేసింది నడుము దగ్గర. తర్వాత బ్యాక్ పార్ట్ను తీసి పక్కన పెట్టేసి ఫ్రంట్ మనము షేప్ ఇచ్చాము కదా అండి, దాన్ని కూడా కట్ చేసేయండి. ఈ విధంగా ఇలా కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ను తీసుకొని బ్యాక్ నెక్ కట్ చేద్దామండి మనము. ఇక్కడ బ్యాక్ నెక్ వచ్చేసి నెక్ డీప్ వచ్చేసి 2.5 ఇంచులు అయితే తీసుకుంటున్నానండి. ఈ విధంగా బ్యాక్ నెక్ వచ్చేసి 2.5 ఇంచుకి మార్క్ వేసేసేయండి. తర్వాత మెడ వెడల్పు వచ్చేసి మనం 2 కాళ్ళు తీసుకున్నాం కదా అండి, అదే 2 కాళ్ళు మార్క్ వేసేసేయండి. ఈ విధంగా మార్క్ వేసేసుకొని స్కేల్తో లైన్ వేసేసేయండి. తర్వాత షేప్ యూ షేప్ ఇస్తున్నానండి. బ్యాక్ వచ్చేసి ఈ విధంగా షేప్ ఇచ్చేసేయండి.
ఇలా ఇచ్చిన తర్వాత కట్ చేసేయండి. ఇది వచ్చేసి 5 ఇయర్స్ పాపకి బాడీ పార్ట్ కట్ చేసుకున్నామండి. ఇప్పుడు మనము 12 ఇయర్స్ పాపకి బాడీ పార్ట్ లైనింగ్ ఎలా కట్ చేయాలో చూద్దామండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి, డబల్ ఫోల్డ్. తర్వాత హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ వేసి ఒక హాఫ్ ఇంచ్ కూడా లైన్ వేసేసేయండి. ఇక్కడ బాడీ లెంత్ వచ్చేసి నేను 13.5 ఇంచులు అయితే తీసుకుంటున్నానండి. అలాగే కింద ఒక హాఫ్ ఇంచు, పైన ఒక హాఫ్ ఇంచు కలుపుకొని మొత్తంగా 14.5 ఇంచుకి మార్క్ వేసేసేయండి. ఈ విధంగా ఇది వచ్చేసి బాడీ పార్ట్ అండి. మనకి ఈ విధంగా 14.5 ఇంచుకి మార్క్ వేసేసుకొని లైన్ వేసేసేయండి. ఇలా లైన్ వేసిన తర్వాత మెడ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచుకి మార్క్ వేయండి. పెద్ద పిల్లలే కాబట్టి మెడ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచు తీసుకుంటే బాగుంటుందండి. చూడండి, అలాగే భుజం వచ్చేసి 3.25 ఇంచుకి మార్క్ వేసేసాను. ఈ విధంగా 3.25 ఇంచుకి మార్క్ వేసేసేయండి. చూడండి, ఈ విధంగా మొత్తం మెడ వెడల్పు భుజము కలిపి 5.25 ఇంచుకి మార్క్ వేసేసానండి. ఈ విధంగా తర్వాత చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులు తీసుకోండి. ఈ విధంగా 6 ఇంచుకి మార్క్ వేసేసేయండి. పైన ఎంతైతే తీసుకున్నామో కింద కూడా 5.25కి మార్క్ వేసేసేయండి. అలాగే అటువైపు చంక డౌను మార్క్ వేసేసి 6 ఇంచుకి ఈ విధంగా లైన్ వేసేసేయండి. లైన్ వేసిన తర్వాత చెస్ట్ లూజ్ చూసుకోండి. ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి నాకు 32 ఇంచులు అయితే ఉందండి. చూడండి, ఈ విధంగా 32 ఇంచులను టేప్తో ఈ విధంగా ఒక ఫోల్డ్ చేసేయండి. తర్వాత ఇంకో ఫోల్డ్ చేస్తే అది 4 మడతలు అయితే అయిపోతుందండి. ఈ విధంగా 8 ఇంచులు అయితే వచ్చింది చెస్ట్ లూజు. అది మార్క్ వేసేసేయండి. మార్క్ వేసిన తర్వాత నడుము లూజ్ చూసుకోండి. నడుము లూజ్ వచ్చేసి ఇక్కడ నాకు 29 ఇంచులు అయితే ఉందండి. దీన్ని 4 ఫోల్డ్లు అయితే ఈ విధంగా టేప్తో చేసేసేయండి. ఎంతైతే వచ్చిందో అంతే కొలత నడుము దగ్గర మార్క్ వేసేసేయండి. ఈ విధంగా ఇలా మార్క్ వేసిన తర్వాత 1 ఇంచు ఎక్స్ట్రాగా కావాలండి మనకి డాట్ వేయడానికి, అలాగే జిప్పు వేయడానికి. తర్వాత ఖర్చు కోసము 2 ఇంచులు అయితే ఇవ్వండి. ఈ విధంగా లైన్ వేసేసేయండి. చంక దగ్గర కర్వ్ వచ్చేసి బ్యాక్ వచ్చేసి 1.25 తీసుకోండి. అలాగే ఫ్రంట్ వచ్చేసి 1కి మార్క్ వేసి ఈ విధంగా షేప్ ఇచ్చేసేయండి. ఇది వచ్చేసి బ్యాక్ అండి, ఇది వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి కొంచెం లోపలికి వచ్చే విధంగా మార్క్ వేసేసేయండి. తర్వాత నడుము దగ్గర ఒక హాఫ్ ఇంచుకి ఈ విధంగా మార్క్ వేసి లైన్ వేసేసేయండి. ఈ విధంగా స్లాంటింగ్గా వేయాలండి మనము లైన్. ఈ విధంగా వేసిన తర్వాత కట్ చేసేసేయండి. ఇది వచ్చేసి 12 ఇయర్స్ పాపకి బాడీ పార్ట్ మనమైతే కట్ చేస్తున్నామండి. ఈ విధంగా నెక్ వచ్చేసి క్యాన్వాస్ వేసి మనము స్టిచ్ చేద్దాము. సో అందుకే ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను ఇప్పుడు కట్ చేయడం లేదండి. మొత్తం ఈ విధంగా బాడీ పార్ట్ను కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ను పక్కన పెట్టేసేయండి. మనము ఫ్రంట్ షేప్ ఇచ్చాం కదా అండి చంక దగ్గర, అది కూడా కట్ చేసేయండి ఈ విధంగా. తర్వాత బ్యాక్ పార్ట్ను తీసుకొని బ్యాక్ నెక్ కట్ చేద్దామండి. ఇక్కడ నెక్ వచ్చేసి 3.5 ఇంచులు అయితే తీసుకున్నానండి. ఈ విధంగా 3.5 ఇంచుకి మార్క్ వేసేసేయండి. తర్వాత మెడ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు తీసుకున్నాం కదా అండి, అదే 2.5 ఇంచులు మార్క్ వేసేసేయండి. ఈ విధంగా స్కేల్తో లైన్ వేసేసేయండి. బ్యాక్ నెక్ వచ్చేసి నేను యూ షేపే ఇస్తున్నానండి. ఈ విధంగా షేప్ ఇచ్చేసి కట్ చేసేసేయండి. చూడండి, ఈ విధంగా మనకి బ్యాక్ నెక్ ఇలా వచ్చేస్తుందండి. తర్వాత బాడీ పార్ట్ను మనము ఈ విధంగా కట్ చేసుకుందామండి. ఇది వచ్చేసి శారీలో ఉన్న బ్లౌజ్ పీస్ కదా అండి, దాన్ని ఈ విధంగా ఇద్దరు పిల్లలకి సరిపోయేటట్టు పెట్టుకొని లైనింగ్ను కట్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు 5 ఇయర్స్ పాపకి మనము ఫ్రంట్ నెక్ అయితే కట్ చేసుకుందామండి. క్యాన్వాస్ను ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఒక ఫోల్డ్ అయితే చేసేయండి. పైన హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ వేసేసేయండి. తర్వాత ఒక హాఫ్ ఇంచుకి లైన్ వేసి పెట్టుకోండి ఈ విధంగా. తర్వాత నెక్ వచ్చేసి మెడ వెడల్పు మనము 2.25 పెట్టుకున్నాం కదా అండి, అదే 2.25 మార్క్ వేసేసేయండి. ఇలా మార్క్ వేసిన తర్వాత ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 4 ఇంచులు అయితే తీసుకుంటున్నానండి. ఎక్కడైతే మనం హెచ్చు తగ్గులు లేకుండా లైన్ వేసామో అక్కడి నుంచే మార్క్ వేసేసుకోండి ఈ విధంగా 4 ఇంచుకి. తర్వాత 2.25 ఇంచి మెడ వెడల్పు తీసుకున్నాం కదా, అది మార్క్ వేసేసుకొని ఈ విధంగా స్కేల్తో లైన్ వేసేసేయండి. లైన్ వేసిన తర్వాత ఇక్కడ నుంచి షేప్ ఇచ్చేసేయండి. జస్ట్ అలా ఒక హాఫ్ ఇంచుకి యూ షేప్ ఇచ్చేసేయండి. తర్వాత పైన ఎక్కడైతే హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ వేసాం కదా, అక్కడి నుంచి లెంత్ మార్క్ వేసేసుకోండి. చూడండి, ఈ విధంగా నేను లెంత్ వచ్చేసి 8.5 ఇంచుకి అయితే మార్క్ వేసేసానండి. ఇక్కడ లెంత్ వచ్చేసి 2.5 ఇంచులు అయితే తీసుకోండి.
8.5 ఇంచు దగ్గర మార్క్ వేసాం కదా అండి, అక్కడి నుంచి 2.5 ఇంచులు పక్కకి ఈ విధంగా మార్క్ వేసేసేయండి. అలాగే పైన కూడా మనము 4 ఇంచు దగ్గర మార్క్ వేసాం కదా, అక్కడ కూడా ఫ్రంట్ నెక్ 4 ఇంచుకి మార్క్ వేసాం కదా, అక్కడ కూడా 2.5 ఇంచుకి మార్క్ వేసేసుకొని ఈ విధంగా స్కేల్తో లైన్ వేసేసేయండి. ఈ విధంగా లైన్ వేసిన తర్వాత ఇక్కడ షేప్ ఇచ్చేసేయండి. పాట్ షేప్ రావాలండి మనకి. ఈ విధంగా షేప్ ఇచ్చేసేయండి. పైన చూడండి ఈ విధంగా 4 ఇంచు దగ్గర మార్క్ వేసాం కదా, అక్కడ 1 ఇంచుకి మార్క్ వేసేసేయండి. ఈ విధంగా పక్కకు ఈ విధంగా మార్క్ వేసుకొని అక్కడ మనకి ఎండ్ అవ్వాలండి ఈ పాట్ వచ్చేసి. చూడండి ఈ విధంగా 1 ఇంచుకి మార్క్ వేసేసుకొని షేప్ ఇచ్చేసేయండి. నీట్గా రావాలండి మనకి ఈ పాట్ అనేది. మనము మార్కింగ్ ఎంత బాగా వేసుకుంటే పాట్ నెక్ కూడా అంతే నీట్గా వస్తుందండి మనకి. చూడండి ఈ విధంగా నేను చెప్పిన విధంగా మార్క్ వేసేసుకొని ఆ షేప్ ఇచ్చేసేయండి. ఈ విధంగా షేప్ ఇచ్చిన తర్వాత ఎక్స్ట్రాగా క్యాన్వాస్ వచ్చేసి ఒక 1 ఇంచుకి మార్క్ వేసేసుకొని ఈ విధంగా లైన్ వేసేసేయండి. తర్వాత కట్ చేసుకోండి. పైన ఎడ్జ్ తగ్గులు లేకోకుండా ఫస్ట్ మార్క్ వేసాం కదా అండి, అది కట్ చేసుకొని చుట్టూరు 1 ఇంచుకి మార్క్ వేసుకున్నాం కదా, దాన్ని కూడా కట్ చేసేయండి. తర్వాత ఒక 1/2 ఇంచుకి లైన్ వేసాం కదా, అక్కడి వరకు కట్ చేసేయండి. మొత్తం కట్ చేయొద్దండి. ఈ విధంగా కొంచెం అక్కడ గ్యాప్ ఇచ్చాం కదా, నెక్ మనం 2.25 ఇంచు వరకు మార్క్ వేసాం కదా, అక్కడి వరకు కట్ చేసుకొని షేప్ మొత్తం కట్ చేసేయండి. చాలా నీట్గా కట్ చేసుకోవాలండి మనము పాట్ షేప్ వచ్చేసి. తర్వాత పైన నెక్ను కట్ చేసి పక్కన పెట్టేసుకోండి, అది అవసరం లేదు మనకి. తర్వాత ఈ కింద పాట్ ఉంది కదా, అదే మనకి అవసరం అండి. ఆ క్యాన్వాస్ పారేయకూడదు, ఉన్నించుకోవాలండి మనము. తర్వాత ఈ విధంగా సగానికి ఒక కట్ అయితే ఇవ్వండి. చూడండి ఈ విధంగా మనకైతే కనుక క్యాన్వాస్ రెడీ అయిపోతుందండి. దీన్ని మనము ఇంకా రెడీ చేసుకుందామండి. చూడండి ఈ విధంగా బాడీ పార్ట్ను నేను లైనింగ్కి అటాచ్ చేసి ఐరన్ చేసేసానండి. ఇప్పుడు మనము 5 ఇయర్స్ పాపకైతే స్టిచ్చింగ్ చేస్తున్నాము. చూడండి ఈ విధంగా సగానికి ఒక ఖర్చు అనేది ఇవ్వండి. తర్వాత మార్కింగ్ అనేది ఒక లైన్ స్ట్రైట్గా వేసేసేయండి. తర్వాత ఈ విధంగా క్యాన్వాస్ను నేను లైనింగ్కి ఐరన్ చేసి రెడీ చేసేసానండి. ఇక్కడ ఒక 1/2 ఇంచి లైనింగ్ క్లాత్ ఉన్నిచ్చేసుకొని ఎక్స్ట్రా క్లాత్నంతా కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత 1/2 ఇంచిని ఫోల్డ్ చేసి చుట్టూరు స్టిచ్ చేసేయండి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఈ క్యాన్వాస్ను ఆ బాడీ పార్ట్కి మనము అటాచ్ చేసేయాలండి. అది ఎలా అంటే చూడండి ఈ విధంగా సగానికి ఒక ఖర్చు అయితే పెట్టేసుకోవాలండి. పెట్టిన తర్వాత కింద కూడా ఒక లైన్ అయితే వేసేసుకోండి. తర్వాత ఒకసారి మెడ వెడల్పు వచ్చేసి చెక్ చేసేసుకోండి. బాడీ పార్ట్ది మనకి 2 కాళ్ళు అనేది ఉండాలి. చూడండి ఈ విధంగా ఇటువైపు 2 కాళ్ళు, ఇటువైపు 2 కాళ్ళు మార్క్ వేసేసుకొని తర్వాత దాని మధ్యలో ఈ విధంగా పెట్టేసేసేయండి. కరెక్ట్గా ఉండేటట్లు చూసుకోవాలండి. ఈ విధంగా మనం మెజర్ చేసేసుకొని స్టిచ్ చేస్తే కనుక మనకి నెక్ అనేది క్లోజ్ అవ్వదు, అలాగే బ్రాడ్ అవ్వదండి, కరెక్ట్గా ఉంటుంది. తర్వాత ఫస్ట్ మిడిల్లో స్టిచ్ చేసి తర్వాత క్యాన్వాస్ని చుట్టూరు స్టిచ్ చేసేయండి. చూడండి ఈ విధంగా నేను స్టిచ్ చేసానండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు పక్క పోకుండా పిన్నులు అయితే నీట్గా పెట్టుకొని స్టిచ్ చేయండి, అప్పుడు కరెక్ట్గా వస్తుందండి. చూడండి ఎక్స్ట్రా క్లాత్ని అంతా ఈ విధంగా కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత ఖర్చులు అనేటివి కంపల్సరీ ఇవ్వాలండి. ఆ కర్వ్స్ దగ్గర మనకి ఖర్చులు అనేటివి ఖచ్చితంగా ఇవ్వాలి. ఇలా ఇచ్చిన తర్వాత క్యాన్వాస్ను తిప్పేసేసేయండి. ఈ విధంగా క్యాన్వాస్ తిప్పేటప్పుడు గోరుతో కొంచెం అలా గీకి మనకి ఆ కార్నర్ ఉంది కదా, అది నీట్గా వచ్చేటట్లు ఏదైనా ఒకటి పెన్నును కానీ ఈ విధంగా పెట్టేసేసి కార్నర్స్ బాగా నీట్గా వచ్చేటట్లు స్టిచ్ చేసేసేయండి. స్టిచ్చింగ్ కూడా పైన ఒక 1/4 ఇంచి ఉన్నిచ్చేసి స్టిచ్ చేసేయండి. ఈ విధంగా ఎగ్జాక్ట్ దానిపైన స్టిచ్ చేయకుండా 1/4 ఇంచి పెట్టి స్టిచ్ చేసేసేయండి. తర్వాత మనము డాట్స్ వేయాలి కదా అండి, ఈ విధంగా డాట్స్ అనేటివి ఇప్పుడే వేసేసేయండి. ఒక 1/2 ఇంచుకి డాట్స్ అనేది వేసేసేయండి, అటు సైడ్ ఇటు సైడ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దండి. ఇలా మనము క్యాన్వాస్ వేసి నెక్కి డిజైన్ వేస్తే కనుక ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి మనకి.
చూడండి ఈ విధంగా నెక్ అయితే రెడీ చేసాము. మధ్యలో ఉండే పార్ట్ వచ్చేసి అది తర్వాత స్టిచ్ చేద్దామండి, ఎందుకంటే దానికి పింక్ కలర్ క్లాత్ కావాలి కదా, దాన్ని ఇంకా మనం కట్ చేయలేదు. సో అందుకు అది తర్వాత కట్ చేద్దాము. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్కి ఈ విధంగా నేనైతే జిప్ వేయడానికి రెడీ చేసేసానండి. మనము ఉక్సులు వేస్తాం కదా, ఆ విధంగా అయితే లైనింగ్ను అటాచ్ చేసేసానండి. ఈ విధంగా అటాచ్ చేసిన తర్వాత చూడండి ఇలా పెట్టి జిప్పును కొంచెం ముందుకు పెట్టేసి స్టిచ్ చేసేయండి. జిప్ వేసేటప్పుడు పాదం ఖచ్చితంగా చేంజ్ చేయాల్సిందే అండి, చేంజ్ చేస్తేనే మనకి నీట్గా వస్తుంది. చూడండి ఈ విధంగా నేనైతే జిప్ అయితే రెడీ చేసేసాను. ఇలా రెడీ చేసిన తర్వాత ఎక్స్ట్రా జిప్పును కింద ఉండేది కట్ చేసేయండి. పైన కూడా మనం కొంచెం ముందుకు పెట్టి స్టిచ్ చేసాం కదా, దాన్ని కూడా ఈ విధంగా కట్ చేసేయండి. తర్వాత డాట్స్ కూడా వేసేసేయండి. చూడండి ఈ విధంగా నేనైతే వేసేసాను. ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి మనకి. ఇప్పుడు మనము కింద బాటమ్ పార్ట్ ఫ్రిల్స్ కోసము రెడీ చేద్దామండి క్లాత్ను. చూడండి ఇది వచ్చేసి కొంగును, దీన్ని కట్ చేస్తున్నాను శారీలోది. తర్వాత 5 ఇయర్స్ పాపకు వచ్చేసి నేను క్లాత్ను చూడండి ఈ విధంగా ఫస్ట్ ఒక 1 మీటర్కి అయితే మార్క్ చేస్తున్నానండి. తర్వాత ఇంకో మీటర్కి ఫోల్డ్ చేసి ఒక మార్క్ అయితే వేసేసుకోండి. తర్వాత కట్ చేసేయండి. ఇప్పుడు 2 మీటర్లు అయితే నేను 5 ఇయర్స్ పాపకి ఈ శారీలోంచి తీస్తున్నానండి. ఈ విధంగా మిగిలిన క్లాత్ అంతా 12 ఇయర్స్ పాపకైతే యూస్ చేస్తున్నాను. మిగిలిన క్లాత్ వచ్చేసి 2.5 మీటర్ అయితే ఉందండి. ఇది వచ్చేసి 2 మీటర్లు అయితే 5 ఇయర్స్ పాపకి యూస్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఇది మనకు ఈ 2.5 మీటర్ క్లాత్ వచ్చేసి 12 ఇయర్స్ పాపకైతే సరిపోతుందండి. ఇప్పుడు వచ్చేసి ఈ 2 మీటర్ల క్లాత్ను మనము ఫోల్డ్ చేసేసుకుందామండి. ఈ విధంగా మొత్తం క్లాత్ను ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ ఫుల్ లెంత్ వచ్చేసి 28 ఇంచులండి. మనము బాడీ పార్ట్కి వచ్చేసి ఖర్చుతో కాకుండా చెప్తున్నానండి 11 ఇంచులు అయితే తీసుకున్నాము. ఖర్చుతో పాటు అయితే 12. సో ఇక్కడ 28లోంచి 11 ఇంచులు మైనస్ చేస్తే మనకి 17 ఇంచులు అయితే కింద బాటమ్ పార్ట్ అయితే కావాలండి. చూడండి ఇక్కడ వచ్చేసి బార్డరే ఎక్కువగా ఉంది కదా అండి, అందుకోసం నేను బార్డర్ను ఫోల్డ్ చేద్దామని అనుకున్నాను. సో 5 ఇంచి ఫోల్డ్ చేసుకోవడానికి తీసుకుంటున్నానండి ఈ విధంగా ఎక్స్ట్రాగా. తర్వాత ఒక 1/2 ఇంచి కుట్టు కోసం, కింద ఫోల్డింగ్ ఏం అవసరం లేదు కాబట్టి పైన ఒక 1/2 ఇంచి అయితే కావాలి. ఇలా మొత్తం వచ్చేసి నేను 23 ఇంచులు అయితే తీసుకున్నానండి. ఈ విధంగా 23 ఇంచుకి మార్క్ వేసేసి కట్ చేసేసాను ఇలా. తర్వాత అది స్లీవ్స్కి అయితే మనకి సరిపోతుందండి, పెద్ద పాపకి తర్వాత చిన్న పాప ఇద్దరికి సరిపోతుందండి. ఇక్కడ చూడండి ఫోల్డింగ్ వచ్చేసి 5 ఇంచులు. ఇక్కడ పెద్ద బార్డర్ ఉంది కాబట్టి సో అంత బార్డర్ పెడితే అంత లుక్ రాదండి. సో అందుకోసము 5 ఇంచులు ఈ బార్డర్ని క్లోజ్ చేసేస్తున్నానండి ఈ విధంగా. తర్వాత ఇక్కడ వచ్చేసి లైనింగ్ను క్రేప్ తీసుకున్నాం కదా అండి, ఈ విధంగా క్రేప్ను ఒక 1 మీటర్కి అయితే మార్క్ వేసేసాను. అలాగే ఒక 1/2 మీటర్ తీసుకుంటున్నానండి, సరిపోతుంది లైనింగ్. 1.5 మీటర్ వచ్చేసి ఈ విధంగా లైనింగ్ అయితే నేను 1.5 మీటర్ అయితే 5 ఇయర్స్ పాపకు తీసుకున్నానండి. ఈ విధంగా కట్ చేసేసాను. ఇది వచ్చేసి మిగిలిన 2 మీటర్లు పెద్ద పాపకి అయితే సరిపోతుందండి మనకి. ఇది పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు ఈ 1.5 మీటర్ని మొత్తం ఫోల్డ్ చేసేసేయండి. ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత కింద మనకి ఫోల్డింగ్ కోసము ఒక 3 ఇంచులు అయితే వదిలిపెట్టేసేసేయండి. తర్వాత స్కేల్తో లైన్ వేసేసేయండి. అక్కడి నుంచి మనము లెంత్ అనేది మార్క్ చేసేసుకోవాలండి. ఇక్కడ లెంత్ వచ్చేసి 17 ఇంచులు కదా అండి, లైనింగ్ అంత అవసరం లేదు కాబట్టి ఒక 1 ఇంచి తగ్గించేసి 16 ఇంచులు అయితే పెట్టేసేసేయండి, సరిపోతుందండి మనకి. ఖర్చుతో పాటు ఆ 16 ఇంచులు మార్క్ చేసేసుకొని ఇటు సైడ్ కూడా ఒక 16 ఇంచులు మార్క్ వేసేసుకొని స్కేల్తో లైన్ వేసేసుకొని కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసిన తర్వాత కింద 3 ఇంచు దగ్గర ఒక కట్ అయితే పెట్టుకోండి, ఫోల్డింగ్కి ఈజీ అవుతుంది. ఇక్కడ చూడండి నేను ఇక్కడ బార్డర్ని అయితే కట్ చేసి పక్కన పెట్టేసానండి. ఇది వచ్చేసి మనకి ఇందాక మిగిలింది కదా అండి క్లాత్, అది స్లీవ్స్ కన్నాం కదా, అందులోంచి ఈ విధంగా మనం స్లీవ్స్ను కట్ చేసుకుందాము. ఈ విధంగా డబల్ ఫోల్డ్ అయితే చేసానండి నేను క్లాత్ను. తర్వాత కింద హెచ్చు తగ్గులు లేకోకుండా ఒక లైన్ వేసేసుకోండి. తర్వాత ఇక్కడ స్లీవ్ లెంత్ వచ్చేసి 3 ఇంచులండి. ఇందులో బార్డర్కి ఒక 1 ఇంచి కావాలండి. తర్వాత స్లీవ్ లెంత్ వచ్చేసి 2 ఇంచులు. ఖర్చు కోసము కింద ఒక 1/2 ఇంచి పైన ఒక 1/2 ఇంచి కావాలి కాబట్టి మొత్తంగా 3 ఇంచులు అయితే తీసేసుకోండి. ఈ విధంగా 3 ఇంచుకి మార్క్ వేసేసేయండి ఇలా. ఇక్కడ పఫ్ కోసము నేను 4 ఇంచులు అయితే తీసుకుంటున్నానండి. ఈ విధంగా పైకి కూడా 3 ఇంచుకి మార్క్ వేసేసుకొని ఇటు సైడ్ 4 ఇంచుకి మార్క్ వేసేసుకొని ఒక బాక్స్ లాగా లైన్ వేసేసేయండి. తర్వాత చెయ్యి లూజు 4 ఇంచుకి మార్క్ వేసేసేయండి ఇలా. తర్వాత ఇక్కడ వచ్చేసి
పైకి 1.5 ఇంచుకి అయితే మార్క్ వేసేసేయండి. చూడండి ఈ విధంగా ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచుకి మార్క్ వేసేసేయండి ఇలా. తర్వాత ఇక్కడ స్లీవ్ లూజ్ వచ్చేసి 4 ఇంచులు తీసుకున్నాం కదా అండి, పైన వచ్చేసి 5 ఇంచులు తీసుకోండి. ఈ విధంగా లైన్ వేసేసుకొని ఖర్చు కోసం ఒక 2 ఇంచులు అయితే తీసుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మనం పఫ్ స్లీవ్స్ కదా అండి, పఫ్ స్లీవ్స్ కోసము పైకి వచ్చేసి ఒక 2 ఇంచులు ఎక్స్ట్రాగా తీసుకోండి. చూడండి ఈ విధంగా పఫ్ కోసము ఒక 2 ఇంచులు అయితే మార్క్ వేసేసాను. తర్వాత అక్కడి నుంచి షేప్ అనేది ఇచ్చేసేయండి. ఈ విధంగా ఇక్కడి వరకు షేప్ ఇచ్చేసేయండి. ఫ్రంట్ షేప్ ఇవ్వాల్సిన అవసరం ఏం లేదండి, చిన్నపిల్లలు కాబట్టి అవసరం ఏమి ఉండదు. సో ఈ విధంగా కట్ చేసేయండి స్లీవ్స్ వచ్చేసి. ఇది వచ్చేసి 5 ఇయర్స్ పాపకండి మనము స్లీవ్స్ కట్ చేసేది. ఈ విధంగా ఖర్చులు అయితే ఇవ్వండి. తర్వాత 4 ఇంచు దగ్గర కూడా ఒక ఖర్చు అనేది ఇచ్చేసేయండి. ఇప్పుడు పట్టీ కట్ చేసుకుందామండి. పట్టీ కోసము లైనింగ్ను ఈ విధంగా ఫోల్డ్ చేసాను. హెచ్చు తగ్గులు లేకోకుండా ఒక లైన్ అయితే వేసేసుకోండి. పట్టీ వచ్చేసి మనకి 1 ఇంచ్ కావాలి కదా అండి, కింద ఒక 1/2 ఇంచ్ పైన ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం కలిపి మొత్తంగా ఒక 2 ఇంచులు అయితే పట్టీ తీసేసుకోండి ఈ విధంగా లైనింగ్ను. తర్వాత చెయ్యి లూజ్ అనేది మార్క్ చేసేసుకోండి. చూడండి ఈ విధంగా చెయ్యి లూజ్ వచ్చేసి 4 ఇంచులు కదా, అది మార్క్ వేసేసుకొని ఎక్స్ట్రాగా ఖర్చు కోసం ఒక 2 ఇంచులు అయితే తీసుకోండి. ఈ విధంగా మార్క్ వేసేసుకొని కట్ చేసేసుకోండి. ఇప్పుడు లైనింగ్ కట్ చేసేస్తున్నానండి నేను. తర్వాత మనము ఈ లైనింగ్ను పెట్టేసుకొని ఈ విధంగా బార్డర్ని కూడా కట్ చేసేసుకోండి. ఈ విధంగా మనకైతే కనుక స్లీవ్స్ రెడీ అయిపోతాయండి 5 ఇయర్స్ పాపకు. తర్వాత 12 ఇయర్స్ పాపకు స్లీవ్స్ ఎలా కట్ చేయాలో చూద్దామండి. ఈ విధంగా డబుల్ ఫోల్డ్ అయితే చేసేయండి. కింద హెచ్చు తగ్గులు లేకోకుండా ఒక లైన్ వేసేసుకొని స్లీవ్ లెంత్ వచ్చేసి మనకి 5 ఇంచులండి, అందులో 1 ఇంచు వచ్చేసి బార్డర్ కోసం కావాలండి. అప్పుడు స్లీవ్ లెంత్ వచ్చేసి 4 ఇంచులు, కింద ఒక 1/2 ఇంచు పైన ఒక 1/2 ఇంచు కలుపుకొని మొత్తంగా 5 ఇంచుకి మార్క్ వేసేసేయండి. తర్వాత పఫ్ కోసము ఈ విధంగా సైడ్ వచ్చేసి ఒక 4 ఇంచులు తీసేసుకోండి. తర్వాత చెయ్యి లూజ్ వచ్చేసి 5 ఇంచుకి మార్క్ వేయండి. తర్వాత ఖర్చు కోసము ఒక 2 ఇంచులు అయితే తీసుకోండి. ఇక్కడ పైకి వచ్చేసి 2.5 ఇంచుకి మార్క్ వేసేసేయండి. ఈ విధంగా మార్క్ వేసిన తర్వాత ఇక్కడ చెయ్యి లూజు 5 ఇంచులు కదా అండి, పైన వచ్చేసి ఒక 6 ఇంచుకి మార్క్ వేసి ఈ విధంగా లైన్ వేసేసేయండి. ఖర్చు కోసం 2 ఇంచులు మార్క్ వేసేసేయండి. తర్వాత పైన పఫ్ కోసము 2 ఇంచులు మార్క్ వేసేసేయండి. పఫ్ స్లీవ్స్ కదా అండి, సో అందుకు పైకి కొంచెము పెడితే కనుక బుగ్గలాగా బాగుంటుందండి పిల్లలకి. సో ఈ విధంగా 2 ఇంచు నుంచి ఇక్కడి వరకు షేప్ ఇచ్చేసేయండి. ఈ విధంగా ఫ్రంట్ కూడా ఇచ్చేసేయండి. 12 ఇయర్స్ పాపకు కాబట్టి ఫ్రంట్ కూడా షేప్ ఇచ్చేస్తే నీట్గా ఉంటుందండి. ఈ విధంగా కట్ చేసేయండి స్లీవ్స్ అంతా. ఇలా కట్ చేసిన తర్వాత మనము కింద ఖర్చులు అయితే పెట్టుకోవాలండి. ఎక్కడైతే మార్క్ పెట్టుకున్నామో అక్కడంతా ఖర్చులు అనేటివి ఇచ్చేసేయండి. తర్వాత ఫ్రంట్ షేప్ ఇచ్చాం కదా, అది కూడా కట్ చేసేయండి. ఒక ఖర్చు అనేది పెట్టుకోండి. ఈ విధంగా మార్క్ వేసేసుకోండి. పట్టీ కోసము లైనింగ్ని అయితే కట్ చేసేసుకుందామండి. ఈ విధంగా హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ అయితే వేసేసుకోండి. తర్వాత మనం పట్టీ 1 ఇంచ్ కావాలి కదా అండి, దానికోసం ఖర్చు కోసము పైన ఒక 1/2 ఇంచ్ కింద ఒక 1/2 ఇంచ్ కలుపుకొని మొత్తంగా 2 ఇంచులు అయితే పట్టీ కోసం తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత చెయ్యి లూజు మార్క్ వేసేసుకోండి. చెయ్యి లూజు 5 ఇంచులు కదా అండి, 5 ఇంచుకి మార్క్ వేసేసుకొని ఎక్స్ట్రాగా ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకోండి. ఈ విధంగా మార్క్ వేసేసుకొని కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసిన తర్వాత బార్డర్ను కూడా ఇదే విధంగా లైనింగ్ను పెట్టేసుకొని చూడండి, ఈ విధంగా లైనింగ్ను పెట్టేసుకొని బార్డర్ను కూడా కట్ చేసేసుకోండి. ఈ విధంగా మనకి 12 ఇయర్స్ పాపకి పఫ్ స్లీవ్స్ అయితే రెడీ అయిపోతాయండి. తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము బాడీ పార్ట్లో మనము ఫ్రంట్ పార్ట్ షేప్ డిజైన్ కట్ చేసాం కదా అండి, అది ఇంకా స్టిచ్ చేయలేదు. చూడండి ఈ విధంగా మనం క్యాన్వాస్ను పారేయకూడదండి. ఈ విధంగా ఆ క్యాన్వాస్ను తీసుకొని పార్ట్ షేప్లో కట్ చేసాం కదా అండి ముందు క్యాన్వాసు, ఆ క్యాన్వాస్ను ఇంకో క్యాన్వాస్ పైన పెట్టేసేయండి. ఇలా పెట్టేసి ఎక్స్ట్రాగా ఒక 1 ఇంచ్ అయితే తీసేసుకోండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని తీసుకోండి. ఈ విధంగా 1 ఇంచ్ పైన ఏం అవసరం లేదు మనకి, చుట్టూరు తీసేసుకోండి ఈ విధంగా. తర్వాత కట్ చేసేయండి. ఇలా కట్ చేసిన తర్వాత దీనికి లైనింగ్ మనకి
మెయిన్ ఫ్యాబ్రిక్ 2 పీసులు తీసుకోండి. ఈ విధంగా ఇలా తీసుకొని దానిపైన క్యాన్వాస్ను పెట్టేసేయండి. పెట్టి ఒక స్టిచ్ వేసేసేయండి. నెక్ను స్టిచ్ చేసేసేయండి. ఫస్ట్ ఒక 1/4 ఇంచుకి స్టిచ్ చేసేసేయండి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత తిప్పేసేసేయండి. చూడండి, తిప్పడం కూడా ఈ విధంగా లైనింగ్ను తిప్పేసేసి పైన ఒక కుట్టు వేసేసేయండి. తర్వాత ఈ విధంగా తిప్పేసేసి మొత్తం స్టిచ్ చేసేసేయండి. చూడండి, ఈ విధంగా మొత్తంగా స్టిచ్ చేసేసేయండి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఎడ్జెస్ లైనింగ్ ఉంది కదా అండి, ఆ ఎడ్జెస్ క్లోజ్ చేసేసేయండి. క్లోజ్ చేసి స్టిచ్ చేసేసేయండి. చూడండి, ఈ విధంగా మనకైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని బాడీ పార్ట్కి అయితే అటాచ్ చేసేసేయాలి. అది ఎలా అంటే చూడండి, ఈ విధంగా కింద పెట్టేసేసేయండి. ఇలా పెట్టిన తర్వాత ఎక్కడే కానీ లూజ్ అనేది రాకోకుండా నీట్గా పరిచేసుకోండి. పరిచిన తర్వాత ముందు క్యాన్వాస్ ఉంది కదా అండి, ఆ క్యాన్వాస్ను పెట్టి ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకొని మనకి కరెక్ట్గా ఉండాలండి. చూడండి, ఈ విధంగా కరెక్ట్గా ఉంది. తర్వాత పక్కకు పోకోకుండా పిన్నులు అయితే పెట్టేసుకోండి. ఇక్కడ నేను వచ్చేసి ఈ మధ్యలో పొట్లీస్ అనేటివి పెడుతున్నానండి. చూడండి, ఈ విధంగా పొట్లీస్ అయితే నేను రెడీ చేశాను ముందే. తర్వాత గ్యాప్ వచ్చేసి పొట్లీస్కి మధ్యలో ఒక 1 ఇంచ్ గ్యాప్ పెట్టేసుకోండి. ఈ విధంగా పెట్టేసుకొని ఆ పొట్లీస్ తీసుకొని ఈ పొట్లీస్కు ఖర్చులు అనేటివి కొంచెం తీసేసేయండి. ఎక్స్ట్రాగా ఉండేదంతా తీసిన తర్వాత లోపల నుంచి స్టిచ్ చేసేయండి. ఈ విధంగా మనం ఎక్కడైతే 1 ఇంచ్ మార్క్ చేసేసాం కదా, అక్కడ పెట్టేసేసి చుట్టూరు స్టిచ్ చేసేయండి. చూడండి, ఈ విధంగా నేనైతే రెడీ చేసేసానండి. తర్వాత షోల్డర్లు 2 జాయిన్ చేసేద్దామండి. మనము ఈ విధంగా షోల్డర్లు జాయిన్ చేసేయండి. ఇలా జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు స్లీవ్స్ అయితే స్టిచ్ చేసేద్దామండి. స్లీవ్స్ వచ్చేసి మనము ఈ విధంగా ఒక స్లీవ్స్ని అయితే తీసేసుకోండి. రివర్స్ కొంచెం చూసుకోండి, కన్ఫ్యూజ్ అవుతుంది. సో మనము ఎక్కడైతే 4 ఇంచుకి మార్క్ వేసేసామో అక్కడ ఈ విధంగా ఫ్రిల్స్ అనేటివి పెట్టేసేయండి. చూడండి, ఈ విధంగా నేను పెట్టేసాను. తర్వాత ఇక్కడ మనము పట్టీని జాయిన్ చేద్దామండి. ఇక్కడ సగానికి మార్క్ వేసేసుకోండి. అక్కడి నుంచే జాయిన్ చేసేయండి పట్టీ అనేది. అలా జాయిన్ చేస్తే కనుక మనకి కుచ్చులు అనేటివి కరెక్ట్గా వస్తాయండి, నీట్గా. ఎక్స్ట్రాగా ఉండే క్లాత్ను కూడా మనము జాయిన్ చేసేటప్పుడు, పట్టీ జాయిన్ చేసేటప్పుడు ఆ ఎక్స్ట్రా క్లాత్ కూడా మనము ప్రిల్స్ లాగా పెట్టేసుకొని స్టిచ్ చేసేయచ్చు. చూడండి, ఈ విధంగా జాయిన్ చేసేయాలి సగం నుంచి. తర్వాత ఇటు సైడ్ కూడా సగం నుంచే జాయిన్ చేసేయండి. ఇలా చూడండి, ఎక్స్ట్రాగా క్లాత్ ఉంది కదా, దాన్ని ఈ విధంగా ఒక ప్రిల్ లాగా పెట్టేసుకొని స్టిచ్ చేసేయండి. తర్వాత లైనింగ్ను కూడా స్టిచ్ చేసేయండి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇలా కిందికి అనేసేసేయండి. ఖర్చు అనేది కనపరాదు మనకి. ఇలా కిందికి అన్న తర్వాత పైన కూడా ఒక స్టిచ్ అనేది వేసేసేయండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత కింద మనము ఒక 1/2 ఇంచ్ వదిలేసాం కదా అండి, ఆ 1/2 ఇంచ్ ఈ విధంగా ఫోల్డ్ చేసేయండి. పైన మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేయండి. కింద కూడా లైనింగ్ను ఫోల్డ్ చేసి 1/2 ఇంచ్కి స్టిచ్ చేసేయండి. చూడండి, ఈ విధంగా మనకైతే రెడీ అయింది. కింద పైన కూడా మనము రివర్స్లో ఫ్రిల్స్ అనేటివి పెట్టాలి. ఎక్కడైతే మనము 4 ఇంచుకి మార్క్ పెట్టుకున్నామో అక్కడనే ఈ విధంగా ఫ్రిల్స్ అనేటివి రివర్స్లో పెట్టుకుంటూ స్టిచ్ చేసేయండి. ఇక్కడ చూడండి, ఈ విధంగా మనము రివర్స్లో పెట్టుకోవాలి. ఈ విధంగా నేనైతే రెడీ చేసేసానండి. తర్వాత దీన్ని షోల్డర్కు జాయిన్ చేద్దాం. షోల్డర్ వచ్చేసి ఇక్కడ మనము 2 ఇంచుకి మార్క్ వేసేస్తామండి. 2 ఇంచుకి మార్క్ చేసిన తర్వాత పఫ్ స్లీవ్స్ దీనికి అటాచ్ చేసి స్టిచ్ చేద్దాము. ఈ విధంగా స్లీవ్స్ అయితే నేను అటాచ్ చేసేసానండి. తర్వాత ఈ విధంగా ఒక సైడే మనము సైడ్ జాయింట్ అనేది చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా చెయ్యి లూజ్ మార్క్ చేసుకొని ఒక సైడ్ స్టిచ్ చేసేయండి. ఈ విధంగా చూడండి. తర్వాత ఒక సైడ్ స్టిచ్ చేసిన తర్వాత ఇంకో సైడ్ మార్కింగ్ పెట్టుకోండి. స్టిచ్ అనేది అప్పుడే చేయకూడదు. ఈ విధంగా నడుము దగ్గర 13 ఇంచ్ కదా అండి మంది మార్కింగ్, ఆ 13 ఇంచుకి మార్క్ అనేది పెట్టేసుకోండి. ఈ విధంగా
ఒక మార్క్ అనేది పెట్టేసుకొని మనము ప్రిల్స్ అనేటివి ఇప్పుడు స్టార్ట్ చేద్దామండి. చూడండి, ఇక్కడ మనము ఒక 5 ఇంచుకి ఫోల్డ్ చేయాలి కదా, ఈ విధంగా 5 ఇంచుకి మార్క్ వేసేసుకొని ఇలా ఫోల్డ్ చేసేయండి. ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అనేది చేసేయండి. అప్పుడు మనకి ఫ్యూచర్లో ఇప్పు తీసేసుకోవచ్చండి ఈ ఫోల్డింగ్ అనేది. ఈ విధంగా మనం స్టిచ్ చేస్తే కనుక చూడండి సరిపోయింది. మనకి పైన ఒక 1/2 ఇంచి సరిపోతుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి చూడండి, నేను పెట్టిన విధంగా పెట్టుకోండి. ఖర్చు అనేది కనపరాకోకుండా నీట్గా ఉంటుందండి నడుము దగ్గర. ఫస్ట్ 2 ఇంచి ఖర్చు కోసము వదిలేసేసేయండి. వదిలేసిన తర్వాత అక్కడి నుంచి ప్రిల్స్ అనేటివి పెట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఖర్చు వదిలేసేసి ప్రిల్స్ అనేటివి పెట్టుకోవాలి. ఈ విధంగా తిప్పేసేసేయండి. చూడండి, ఈ విధంగా ప్రిల్స్ అనేటివి మనకి నీట్గా వచ్చాయి చూడండి. తర్వాత లైనింగ్ను ఎలా జాయిన్ చేయాలో చూపిస్తాను చూడండి. చూడండి, మనము ముందే కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ లైనింగ్ను తీసుకొని ఇక్కడ ఇటువైపు మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది, ఇటువైపు పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేయాలి. మధ్యలో బాడీ పార్ట్ ఉంది చూసారా, ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ అనేది చేయాలి. ఫస్ట్లో 2 ఇంచి వదిలేసేసుకొని ప్రిల్స్ అనేటివి పెట్టేసేయండి. చూడండి, ఈ విధంగా మనకి ఖర్చు అనేది కనపరాలేదు చూసారా. ఇలా స్టిచ్ చేసుకుంటే కనుక చాలా నీట్గా ఉంటుందండి మనకి. చూడండి, ఈ విధంగా ఖర్చు అస్సలు కనపడడం లేదు చూడండి. తర్వాత కింద మనము 3 ఇంచి వదిలేసాం కదా, అది స్టిచ్ చేసేయండి. ఇలా కింద ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ప్రిల్స్ పక్కకు పోకోకుండా ఒక 1/4 ఇంచికి కింద స్టిచ్ చేసేయండి. ఈ విధంగా ఇలా స్టిచ్ చేస్తే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుందండి మనకి. ఆ ప్రిల్స్ కూడా పైకి ఎగిసినట్టు ఉండవు, నీట్గా అలా పడుకొని ఉంటాయి. తర్వాత సైడ్ జాయింట్ చేసేయండి. ఈ విధంగా మనకి ఒక్క శారీతో 5 ఇయర్స్ పాపకి అలాగే 12 ఇయర్స్ పాపకి లాంగ్ ఫ్రాక్ అయితే రెడీ చేసేసానండి. ఈ విధంగా ఒక ప్యాచ్ అయితే మిడిల్లో పెట్టేసాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.